తెలుగువన్ ప్రేక్షకులకి నమస్కారం. ఆహా ఏమి రుచి కార్యక్రమానికి స్వాగతం. సమ్మర్ రాగానే రకరకాల ఆవకాయలు చేసుకుంటాం కదా. బేసిక్గా మనం చేసుకునేటువంటి ఆవకాయ మామూలుగా ఆవకాయ. అది కాకుండా మనం రకరకాల ఆవకాయల్లో ఎన్నో వెరైటీస్ చేసుకుంటాం. అది పెసరావకాయని మనం చేసుకుంటాం. పెసరావకాయ ఎందుకు చేసుకుంటాం అంటే కొంతమందికి ఆవపిండి ఆవు వాసన ఘాటుగా ఉంటుంది, తింటే పడదు అంటారు. అలాంటి వాళ్ళకి పెసరావకాయ చాలా కమ్మగా హాయిగా ఉంటుంది. కానీ పెసరావకాయ మాత్రం ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. మీకు కావాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఏడాది ఉంటుంది. ఇది తక్కువ టైం మాత్రం తినడానికి ఉంటుంది. కానీ పెసరావకాయ చాలా చక్కగా రుచిగా కమ్మగా ఉంటుంది. పెసర ఆవకాయకు కావాల్సినటువంటి పదార్థాలు: కట్ చేసినటువంటి మామిడికాయ ముక్కలు, పెసరపిండి, నూనె, పసుపు, కారం, ఆవపిండి, హింగువ. చూసారు కదండి, ఇందులో కొంచెం మార్పులు మీకు కనిపిస్తున్నాయి, కానీ సేమ్ కొలతలు ఇలాగే తీసుకుంటున్నాను. ఇక్కడ కూడా పెసరావకాయకి నేను 6 కప్పులు తీసుకుంటున్నాను. ఫస్ట్ మీకు ఆల్రెడీ ఒక హింట్ ఇచ్చాను. ఎప్పుడు మామిడికాయ ఆవకాయ చేసేటప్పుడు ఇలాగ నేను నూనెలో డిప్ చేసి వేసుకుంటాను అని చెప్పాను. నూనెలో డిప్ చేసి వేసుకోవడం వల్ల ముక్క గట్టిగా ఉంటుంది. మీరు చక్కటి మంచి పొలగా ఉండేటటువంటి ముక్కలు తీసుకున్నారంటే మీకు చాలా బాగుంటాయి మామిడికాయలు. మన పెసరావకాయకి ఇలా ముక్కలు కొలతలు తీసుకుంటున్నాం. దీనికి కూడా 6 కప్పులు తీసుకుంటున్నాం. కొంతమంది 8 కప్పులు కూడా తీసుకుంటారు. 8 కప్పుల వల్ల ఏమవుతుందంటే మనకి దీంట్లో ఉన్నటువంటి పచ్చడిలో ఉన్నటువంటి ఉప్పు కారం అన్నీ పలచగా అయిపోతాయి. 6 వేసుకుంటే కొంచెం బాగా గుజ్జు ఎక్కువగా ఉండి మనం అన్నంలో కలుపుకుందికి చాలా బాగుంటుంది. అందుకే ఈ విధంగా చేస్తున్నాను. 1, 2 అయితే ఇలా వేసినవన్నీ నేనేం చేస్తానంటే ముందు నూనెలోని డిప్ చేస్తున్నాను. నూనెలో డిప్ చేసి తీస్తున్నాను. చేయడం వల్ల ఏమవుతుందంటే చక్కగా నూనె దీనికి పట్టి చక్కగా ఉంటుంది. అలాగా ఇప్పుడు మనం 2 కప్పులే వేసుకున్నాం. 6 ఈ 6 కప్పుల ముక్కల్ని మనం దీంట్లో చక్కగా కలిపేసుకున్నాం. ఈ కలిపిన ముక్కలన్నీ ఒక్కచోట పెట్టాం. ప్రతి ముక్కకి చూడండి నూనె ఎంతో చక్కగా దీంట్లోకి వెళ్ళి ఉన్నది. దానివల్ల ఏమవుతుందంటే ముక్క మీరు ఏడాదిప్పుడు తినేటప్పుడు ఆవకాయ చక్కగా బాగా గట్టిగా ఉంటుంది, మెత్తపడిపోతుంది అన్నమాట కాయ. ఇప్పుడు చూసారు కదండి, మనం 6 ముక్కలు ఈ విధంగా మనం చక్కగా నూనెలో డిప్ చేసి పెట్టుకున్నాం. వీటన్నిటికీ చక్కగా ఎంతో చక్కగా షైనింగ్గా మన ఫేస్కి మేకప్ వేసుకుంటే ఎంత అందంగా కనిపిస్తుందో అలాగే మన వంటలు కూడా చాలా అందంగా ఉండాలి. చూడడానికి ఎంత అందంగా ఉంటుందో టేస్ట్ కూడా అంత బాగుంటుంది అనమాట. అందుకే దీనికి కూడా మనం చక్కగా మేకప్ వేసాం, మంచిగా నూనెలో డిప్ చేసాం, చక్కగా షైన్ అవుతున్నాయి. ఈ ముక్కలు మనం పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి తీసుకుంటున్నాం, మనం కారం తీసుకుంటున్నాం. 1 కప్పు కారం తీసుకుంటున్నాం. మళ్ళీ ఈక్వల్గా తీసుకుంటున్నాను. 6 కొలతలకి ఒక్కొక్కటి తీసుకుంటున్నాను. సరిగ్గా 1 కప్ తీసుకున్నాం. పెసరపప్పు ఉంటుంది కదా, దాన్ని మనం వేయించక్కర్లేదు. పచ్చి పెసరపప్పునే కొంచెం ఎండలో పెట్టి ఇలా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టేసుకోవాలి. పెసరపిండి నేను ఇక్కడ ఒక కప్పు వేసాను. 1 కప్పు కూడా వేసుకోవచ్చు, 1.5 కప్ కూడా వేసుకోవచ్చు. ఎందుకంటే మీకు పెసరపిండి టేస్ట్ బాగా కావాలంటే ఇంకొక పిసరు ఎక్కువ వేసుకోవచ్చు. అందుకే ఇప్పుడు నేను ఇంకొక పిసరు ఒక 3/4 కప్పు వేసాను పెసరపిండి. ఇది చలవ చేస్తుంది ఒంటికి అని చాలామంది పెద్దవాళ్ళు పెసరవకాయ తినడానికి లైక్ చేస్తారు. పెసరపప్పు కాంబినేషన్ హింగు చాలా బాగుంటుంది. అందుకే చక్కగా పాల హింగు దొరుకుతుంది కదా, ఆ పాల హింగుని మీకు ఇలాగ ఎలా కొట్టుకోవాలి అనుకుంటే ఒకసారి ఇది ఒక టిప్గా భావించండి. ఇంగువ పలుకులు ఉంటాయి కదా, అది ఒకసారి మంచి గాజు బౌల్లో పెట్టి మైక్రోలో పెట్టేసుకోండి. ఒక 1 మినిట్ మైక్రోలో పెట్టిన తర్వాత అది బాగా విచ్చుకుంటుంది. దాన్ని మిక్సీలో ఒక్కసారి తిప్పుకున్నాక మీకు ఇలా పౌడర్ అయిపోతుంది. అందుకని హింగు పలుకులు ఉన్నాయని చెప్పి దాన్ని దంచాలి అని కష్టపడక్కర్లేదు. ఇలాగ మనం హింగు వేసేసుకుంటున్నాం. ఆవపిండి ఆప్షనల్. ఆవపిండి మనం పూర్తి కప్పు వేయట్లేదు, 1 టేబుల్ స్పూన్ ఆవపిండి వేస్తున్నాను. అలాగా పసుపు వేస్తున్నాను. పసుపు తక్కువే వేసుకోవచ్చు, 3/4 టీ స్పూన్ పసుపు వేసాను. ఇప్పుడు మళ్ళీ సేమ్ థింగ్ కొలతలు మనం తీసుకుంటున్నాం. ఉప్పు ఎప్పుడు ఫుల్ కప్పు తీసుకోవట్లేదు. ఇది రాళ్ళు ఉప్పు దంచింది, కల్లుప్పు తీసుకున్నాం. మీకు కల్లుప్పు దొరకకపోతే మామూలు ఉప్పు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు బ్రాండెడ్ ఉప్పు తీసుకున్నారనుకోండి, మీరు కొంచెం తగ్గించి వేసుకోవాలి. 3 రోజులు పోయిన తర్వాత దాని టేస్ట్ చూసుకోండి. పెసరవకాయ చేసేటప్పుడు ఉప్పు మాత్రం చాలా తగ్గించి వేసుకోండి. ఇలాగా మరీ నింపి వేసుకున్నారనుకోండి అది చాలా ఉప్పగా అయిపోతుంది ఆవకాయ.
ఇప్పుడు మనం వేసుకున్న పదార్థాలన్నీ వేసాం. ఇక్కడ 6 కప్స్ ముక్కలు తీసుకున్నాం. ఇదే మెజర్మెంట్తో ముక్కలు తీసుకున్నాం. 6 కప్ ముక్కలకి 1 కప్పు కారం తీసుకున్నాం. 1.5 కప్పు పెసరపిండి తీసుకున్నాం. 1 కప్పు కొంచెం తలగేసి ఉప్పు తీసుకున్నాం. హాఫ్ ఏ టీ స్పూన్ ఆఫ్ పసుపు తీసుకున్నాం. 1 టేబుల్ స్పూన్ ఆవపొడి తీసుకున్నాం. 1 టీ స్పూన్ హింగు తీసుకున్నాం. ఇప్పుడు నూనె వేసుకుంటున్నాం. ఈ నూనె మనం ఎలాగంటే ఇప్పుడు నూనె ఎప్పుడు ములిగినట్టు తీసుకోవాలి. ఇప్పుడు చూడండి, నేను కొలతల ప్రకారమే చూపిస్తాను. నూనె 1, 2 వేస్తున్నాను. ఇక్కడ రెండిట్లో నూనె తేలకపోతే అప్పుడు మీరు పైన మళ్ళీ నూనె వేసుకోవచ్చు. 3 రోజులు అయిపోయిన తర్వాత మీరు నూనె వేసుకుని కలుపుకుంటే ఇది కమ్మగా ఎంతో టేస్టీగా ఉంటుంది. చాలామంది ఈ ఆవకాయ కోసం ప్రయత్నిస్తారు చేయడానికి. చాలామంది అంటారు పెసరావకాయ చేస్తే పాడైపోతుంది అంటారు. కొలతలు సరిగ్గా తీసుకోండి. చక్కగా చేసుకున్నారంటే ఇది కూడా బయట పెట్టినా కూడా ఏమవదు. నేను బయట కూడా పెడుతూ ఉంటాను. ఇప్పుడు మనం చక్కగా అన్ని పదార్థాలు అన్నీ వేసుకున్నాక ఈ 6 కొలతల ముక్కలు కూడా ఇందులో వేసేసుకుంటున్నాం. చూస్తున్నారు కదండి, ఎంతో ఈజీగా బేసిక్గా కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా ఎంతో చక్కగా చేసుకోగలరు. ఇలాగా అమ్మాయిలందరూ ఆవకాయలు పెట్టడానికి ఎంతో ఆత్రగా ఎంతో కష్టపడి చక్కగా చేసుకుంటారు. ఇలాగ మనం వేసుకోవచ్చు. మీకు ఇది పల్చగా అనిపించింది అంటే మీరు ఇందులోని పెసరపిండి మరి కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. కొంచెం ఇది జ్యూసీగా తినాలనుకున్న వాళ్ళు ఇలా కూడా చేసుకోవచ్చు. చూశారు కదండి, మన పెసరావకాయ చక్కగా తయారైపోయింది. ఇక్కడ ఒక చిన్న మీకు సవరణ ఏంటంటే, పెసరావకాయ చేసేటప్పుడు మీకు కొంచెం పల్చగా అనిపించింది అనుకుంటే 1.5 కప్పు మీరు ఇంకొక కప్పు కూడా వేసుకోవచ్చు. పిండి ఎక్కువ కావాల్సిన వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. ఒకసారి అన్నంలోని దోశల్లో వాళ్ళు వేసుకునే వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు కొంచెం పలచగా కూడా వేసుకోవచ్చు. ఉప్పు మనం కారం అన్ని కొలతల ప్రకారం తీసుకున్నాము. ఇక్కడ ఆవపిండి మాత్రం ఒక 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాం. పెసరపిండి మాత్రం ఎక్కువ తీసుకున్నాము. అందుకని ఇక్కడ పాడయ్యే పరిస్థితి ఏది ఉండదు, చక్కగా ఉంటుంది. మీరు ఏడాది పొడుగునా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే తినొచ్చు. ఎప్పుడు బూజు పట్టే అవసరం ఉండదు. ఏంటంటే ఒక్కటి చెప్తాను, మీరు ఎప్పుడైనా ఆవకాయ చేసేటప్పుడు ముక్కని డిప్ అయ్యేటట్టు చూసుకోండి. అంటే లోపలికి వెళ్ళాలి, పైకి నూనె ఉండాలి. నూనె ఇలా పైకి తేరుతూ ఉంటేనండి ఆవకాయ ఎప్పుడు పాడవదు. మనం ఏంటనుకుంటామంటే అయ్యో ఆవకాయకి ఆయిల్ తక్కువ వేద్దాం అనుకుంటాం. ఆవకాయకి ఎందుకు ఆయిల్ తక్కువ వేయమంటే ఆవకాయకి ఉప్పు నూనె ములిగి తేరుతున్నప్పుడు ముక్క బూజు రాదు. చాలా మట్టుకు మనం చూస్తామండి, ఒకసారి కట్ చేసేసి మాగాయకి వాటికి పెట్టేశాక అది వదిలేస్తాం 3 రోజులు. 3 రోజుల తర్వాత చూసామంటే బూజులు వచ్చేస్తాయి. ఎందుకంటే ఉప్పు సరిగ్గా కలవాలి, తర్వాత ఆవకాయకి ఆయిల్ సరిగ్గా ఉండాలి. ఇలా తేరి 1 ఇంచు నూనె ఉన్నదనుకోండి ఎప్పుడు ఆవకాయ పాడవదు. నూనె కానీ తక్కువగా ఉన్నదనుకోండి ఆవకాయ పాడైపోతుంది. ఇది ఈరోజు మనం చేసేటటువంటి పెసరావకాయ మీకు అందరికీ నచ్చింది అనుకుంటాను. చక్కటి ఆవకాయలు చేసుకోండి, చక్కగా ఎంజాయ్ చేయండి. ఆవకాయ రుచి ముక్క కొరుకో తింటూ చక్క పెరుగు అన్నం కలుపుకొని తిన్నారనుకోండి, ఆహా ఏమి రుచి అని అనుకుంటారు. చాలా చక్కగా టేస్టీగా ఉండేటటువంటి ఆవకాయ ఈరోజు మనం పెసరావకాయ చేసుకున్నాం. మీరు చూసి ఎంజాయ్ చేశారనుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. మనం వెల్లుల్లిపాయలు ఎప్పుడైనా ఒలుచుకోవాలంటే చాలా టైం పడుతుంది. బాగా వేసవికాలం అయితే ఎండలో ఉంటాయి, పసుపు నూనె రాసి చక్క ఎండలో పెడితే దాని పొట్టు వచ్చేస్తుంది. ఈ 2 చేయలేని వాళ్ళు ఎక్కడో స్నో పడుతున్నది, ఎక్కడో ఏదో అవుతుంది, వెల్లుల్లిపాయలు ఒలుచుకోలేము అనుకుంటారు. ఒక్కసారి మైక్రోవేవ్లో పెట్టేసి తీసారనుకోండి ఆ పొట్టు చాలా చక్కగా వచ్చేస్తుంది. వెల్లుల్లిపాయల పొట్టు వచ్చేస్తుంది అనమాట. అలాగా వెల్లుల్లిపాయలు మనం తొక్క ఒలుచుకోవచ్చు. మీరు అలా ట్రై చేసి చూడండి, బాగానే ఉంటుంది వెల్లుల్లిపాయలు. అలా అని ఎక్కువసేపు ఉంటే ముద్దగా అయిపోతాయి. ఒక్కసారి ఉంచుకున్నా అనుకోండి పొట్టు అంతా వచ్చేస్తుంది.